హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను దొండకాయ కర్రీ చేస్తున్నానండి. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసి 1 కేజీ బావు దొండకాయలు తీసుకున్నా. బాగా నీళ్ళలో వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి. 1 స్పూను ఉప్పు వేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి దొండకాయలు. ఎందుకంటే జిగురు ఉంటాయి. ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం మట్టి ఆకు ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి. దొండకాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి: 1 కొబ్బరికాయ తీసుకున్న, గుప్పెడు పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు 5-6 ఎల్లుల్లిపాయలు తీసుకున్న, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నా. ఇప్పుడు 2 పావుల నూనె వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, 1 స్పూను మినపప్పు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి. నూనె కాగింది, దొండకాయ ముక్కలు వేసుకున్నా. దొండకాయ మగ్గిందండి ఆల్రెడీ. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి తక్కువ వేస్తున్నా. ఇది బాగా సిమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. దొండకాయ మగ్గిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇట్లా రవ్వగా పట్టుకోవాలి. ఇప్పుడు కారం ఉప్పు మగ్గిందండి. ఇప్పుడు మిక్సీ పట్టిన కొబ్బరి వేస్తున్నా. ఇది సిమ్లోనే పెట్టి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ఫ్రై అండి. పచ్చిమిరపకాయ